హరి ఓం. ఈనాటి మంత్రము క్షేత్రజ్ఞ. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం మిచ్చ విధీయతే. క్షేత్రము అనగా శరీరము, దానిని ఎరిగినవాడు, దాని స్వరూపము గుర్తెరిగినవాడు, అప్రకాశ స్థితిలో చిన్న వెలుగువలే నుండి జీవికి శరీరమునిచ్చినచో అది ప్రకాశయుక్తమై సకలేంద్ర శక్తియుక్తమై ధర్మకార్యములు చేయగలుగును. శరీరమాజ్యం కలు ధర్మ సాధనం. ఇది తెలిసినవాడు పరమాత్మ. క్షేత్రమున శరీరము జీవుడు శరీరి. క్షేత్రమైన శరీరము జీవుడు శరీరి. అట్టి జీవుడు శరీరము కాగా అంతర్యామి విష్ణువు తచ్చరీరి యగును. క్షేత్ర స్వభావం చక్కగా తెలిసినవాడు పరమాత్ముడు. క్షేత్రము అనగా శరీరం. ఈ శరీరంలోకి వచ్చేవాడు ఎవరయ్యా అంటే ఆ పరమాత్మే. ఎప్పుడైతే శూన్యంలో ఉన్నటువంటి ఒక ఆత్మకి ప్రకాశవంతమైన ఇంద్రియాలు, అంటే మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శక్తియుక్తమైన ఒక శరీరాన్ని ఇచ్చి ఆ శరీరంతో ధర్మయుక్తమైన కార్యాలు గనక చేసినట్లయితే శరీరమాజ్యం కలు ధర్మ సాధన. ఇవి తెలుసుకోగలగడమే జీవితం యొక్క పరమసత్యం. ఎవరైతే ఈ శరీరం మనకి ఎందుకు వచ్చిందో అని తెలుసుకుంటాడో అప్పుడు అతనే పరమాత్మ అవుతాడు. కాబట్టి ఈ శరీరం గురించి చక్కగా తెలిసిన వాడు ఎవరయ్యా ఉంటాడంటే అతనే పరమాత్ముడు. అప్పుడు ఆ శరీరంలోనే విష్ణుమూర్తి ఉంటాడు. అటువంటి క్షేత్రజ్ఞుడు అనేటటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుతున్నాను. మనందరి క్షేత్రాలు అనగా మనందరి శరీరాల్లో ఉన్నటువంటి ఆ జీవాత్మని పరమాత్మతో అనుసంధానం చేయటమే ఈ యొక్క మంత్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశము. ఓం క్షేత్రజ్ఞాయ నమః. ఓం క్షేత్రజ్ఞాయ నమః. ఓం క్షేత్రజ్ఞాయ నమః.